హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఎర్రగడ్డ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను అనమాట. ఇంకా అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, చాలా రష్ ఉంది, అందుకనే ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానో చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే వీక్లీ 1 టైం వెళ్తాము. ఈసారి అయితే 15 డేస్ పట్టింది కూరగాయలు తీసుకురావడానికి. పోయిన సండే కాక అంతకుముందు సండే వెళ్ళాం కదా, ఇప్పుడైతే మండే వెళ్ళాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు. ఇవైతే 30 రూపాయలు అనమాట. ఇవి 1/2 కిలోకి ఎక్కువనే ఉంటాయి, 1/2 కిలోకి ఎక్కువనే ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. గులాబీలు దగ్గరగా పెట్టి చూపించు, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే 1/2 కిలో తీసుకొచ్చుకున్నాను. ఇవైతే ఒక 1 వీక్ 10 డేస్ వరకు వస్తాయి అన్నమాట పువ్వులు. ఇవి ఇంకా ఏంటంటే తమలపాకులు పూజ కోసము. గోంగూర ఇదైతే 20 రూపాయలకి ఇచ్చారు. గోంగూర చాలా బాగుంది, నాటుకూర అనమాట, నాటు గోంగూర. ఇట్లా చూపించు, మొత్తం చూపి, ఎట్లా అట్లా. ఇదైతే చాలా ఎక్కువ ఇచ్చారనమాట, నాటు గోంగూర 20 రూపాయలకి వచ్చింది. అలాగే ఇవైతే 35 రూపాయలు తీసుకున్నారు. పచ్చిమిర్చి చాలా రేట్లు ఉన్నాయి. పచ్చిమిర్చి అయితే ఈ తొడుములు తీసి పెట్టేయాలి, అన్నీ సరిదేసుకోవాలి నీట్గానే. చూడండి పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అంత ఫ్రెష్ మాల్ వచ్చిందనమాట. ఇది ములక్కాళ్ళు అనమాట, ఒకటి 10 రూపాయలు తీసుకున్నారు. ఇవి అయితే చాలా బాగున్నాయి, ఇవి కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి కూరగాయల్లోని. ఇంకా ఏంటంటే వంకాయలు అయితే 1/2 కిలో 20 రూపాయలు తీసుకున్నారు. 20 రూపాయలేనా సీను? 20 రూపాయలు తీసుకున్నారు. ఇవి అయితే కిలో. బీరకాయలు పోయినసారి తీసుకురాలేదు బీరకాయ, ఈసారి అయితే ఇంకా కిలో తీసుకున్నాము. కిలో కరెక్ట్గా ఉన్నాయా? ఇవి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయా? ఇవి బజ్జీ మిర్చి తెచ్చాను. బజ్జీ మిర్చి చూపిస్తాను మీకు, బజ్జీ మిర్చి ఎలా ఉన్నాయో. కొన్ని వేరే డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇవైతే బజ్జీ మిర్చి. దొండకాయలు మంచిది, నువ్వు దొండకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. పాలకూర 20 రూపాయలు, కట్ట 10 రూపాయలు అనమాట. ఇవి కూడా నీట్గా చేసి పెట్టాలి, బాగున్నాయి. ఇది కూడా ఫ్రెష్గానే ఉంది, వేరే అతను తీసుకున్నాడు అక్కడ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పాలకూర అయితే ఇది కట్ట 10 రూపాయలు తీసుకున్నారనమాట. ఇది చాలా ఎక్కువ కూర వస్తుంది మంచిగా. క్యారెట్లు అయితే నేనైతే ఎప్పుడు తీసుకుంటాను అనమాట. క్యారెట్లు జ్యూస్ చేసుకుంటాము. నాకు థైరాయిడ్ ఉంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండాలి థైరాయిడ్, అందుకని క్యారెట్లు అయితే ఎప్పుడు తీసుకుంటాము. కిలో తీసుకున్నాను. ఇదైతే 40 రూపాయలు తీసుకున్నారు, 40 రూపీస్ అనమాట. ఇది ఎక్స్ట్రా వేయించాను అనమాట. ఇంకా క్యాబేజీ మా బాబు కోసము ఏమంటారు అది, మంచూరియా చేయడానికని తీసుకొచ్చాను అనమాట క్యాబేజీ. ఇంకా వంకాయలు అయితే ఇంకా ఉన్నాయి. వంకాయలు దొండకాయలు తీసుకున్నాము. దొండకాయలు కిలో తీసుకుంటే బాగుండేది బాబు. ఇగోండి దొండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగా కవర్లలోని ఫ్రెష్ మాల్ వచ్చిందనమాట. ఇవైతే 1/2 కిలోనే తీసుకున్నాను దొండకాయలు అయితే. ఇంకా కాకరకాయలు అనమాట. కాకరకాయ మాకు ఏదో ఒక రోజు వాడుతాం అనమాట. ఇది కూడా ఫ్రెష్గా, ఒక వీక్ తక్కువైనా ఇంకో వీక్ అయితే కాకరకాయ వాడతాం. పక్క కాకరకాయ అయితే వాడాలి. జ్యూస్ కూడా తాగుతాము కాకరకాయ. ఈసారి మా బాబుకి కాకరకాయ జ్యూస్ ఇవ్వాలి, మేము కూడా తాగాలి. ఇవన్నమాట నా కూరగాయలు. దీంట్లో ప్రిపేర్ చేసిన ఏమన్నా కర్రీస్ ఉంటే కనుక చూపిస్తాను మీకు కూడా. బీరకాయ ఆల్రెడీ చూపిస్తాను అనుకుంటాను, పాలకూర చూపిస్తాను. ఇంకా క్యారెట్, ఇది ఏమంటారు అదే మంచూరియా చూపిస్తాను, చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది, దొండకాయ ఫ్రై కూడా చూపిస్తాను ఈసారి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. కాఫీ తాగాలనిపించింది, చిక్కగా కాఫీ పెట్టుకున్నాను.
అంటే ఇంక ఈరోజు ఫాస్టింగ్ ఉంటారనమాట సాయంత్రం వరకు, మండే కదా సంకష్ట చతుర్దశి, అందుకని ఇంకా కాఫీ తాగేస్తున్నాను అనమాట. 12 అయిపోయింది టైము. ఇంకా నాకేంటంటే దాహంగా ఉంది, ఇంకా కాఫీ తాగితే కొద్దిగా రిలాక్స్ అవుతానని కాఫీ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అవన్నీ కూరగాయలన్నీ సరదాలి కాఫీ తాగిన తర్వాత. హాయ్ అండి, ఇప్పుడే కూరగాయలకి వెళ్ళొచ్చాను. ఇంకేంటంటే కాఫీ తీసుకున్నాను అనమాట, కాఫీ తాగేసాను. కూర చెయ్యాలి. ఇంకా ఏంటంటే కూరగాయలన్నీ కొన్ని కట్ చేసేసి బాక్సుల్లో పెట్టేయాలి. మళ్ళీ మా బాబుకి మార్నింగ్ టైంలో వంట చేయాలి కదా, ఆ టైంలో మళ్ళీ కట్ చేసుకోవడము ఇంకా కోసుకోవడం అంటే కుదరదు. అందుకని బీరకాయ తీసుకొచ్చాను, కాకరకాయ తీసుకొచ్చాను, అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. గోంగూర కూడా ఏరుకోవాలి, ఇంకా ఏరలేదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే పాలకూర చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా పాలకూర చూడండి, బాగుంటుంది. అంటే పాలకూరలో చాలా వెరైటీస్ చేయొచ్చు. నేను కొంచెం పాలకూర మా బాబు కోసము మార్నింగ్ టైంలో కొద్ది కూర చేసేదానికి కొద్ది పక్కన తీసి పెట్టేస్తాను. ఉన్న కూర ఏంటంటే కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసి వండుతాను, భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ కూర అయితే ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకొని వండుకుంటారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగ మగ్గిస్తూ ఉంటే నీళ్ళు పోయకుండా బాగుంటుంది అనమాట. దాంట్లో టమాటా కూడా వెయ్యను. ఎప్పుడైనా ఈ మధ్యలో అయితే పాలకూర టమాటా అస్సలు నేను టచ్ చేయట్లేదనమాట, అవి మంచిది కాదు అని అంటున్నారని ఇంకా పాలకూర టమాటా అయితే నేను విడివిడిగానే చేస్తున్నాను. పాలకూర లాగే చేస్తున్నాను అనమాట. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తాను, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే పాలకూర ఉల్లిపాయలతో చేస్తున్నాను, ఉల్లిపాయ పాలకూర చేస్తున్నాను. మీరు చూడండి, ట్రై చేయండి మీరు కూడాని. ఈరోజైతే నేను ఫాస్టింగ్ ఉన్నానమాట, సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటాను. స్వామివారి పూజ చేసుకోవాలి, గణపతి ఈరోజు సంకష్టహార చతుర్దశి కదా. ఇంకా అయితే అందుకని కాఫీ తీసుకున్నాను, మార్నింగ్ టీ తాగాను, కొంచెం వేడి నీళ్ళు తాగాను, వాటర్ అంతే. వేడి నీళ్ళు అయితే నేను డైలీగా తాగుతాను. అలాగే టీ కూడా తీసుకున్నా, చిన్న కప్ అనమాట, ఎంతెంత తాగను. అసలు ఇప్పుడు ఏంటో ఎంతెంత గ్లాసులతో టీలు తాగుతున్నారు ఏంటో కానీ దరిద్రంగా. కాఫీ అయితే కొంచెం తీసుకోవచ్చు, ఈ మాత్రం అంటే దీని నిండా తీసుకోలేదు నేను, ఎంతవరకు ఆఫ్ తీసుకున్నాను అనమాట. మరీ అంత టీలు తాగకూడదు, చిన్న కప్ ఎంత తీసుకున్నాను అనమాట, చిన్న గ్లాస్తోనే. ఇప్పుడైతే ఉల్లిపాయల పాలకూర చేస్తాను, చూడండి, ట్రై చేయండి నచ్చితే కనుక. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పాలకూర అయితే రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పాలకూరకి. ఎప్పుడైనా మనం కూరగాయలు తినేటప్పుడు మార్చి తినాలి. వీక్లీ 1 టైం మనం కూరగాయలకు వెళ్తాం కదా, ఈ వారం తెచ్చుకునేది నెక్స్ట్ వారం తెచ్చుకోకూడదు అనమాట. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయల పాలకూర అయితే చేసేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే పాలకూర కూడా మరీ ఎక్కువ తినకూడదు అంటారు, కాకపోతే అప్పుడప్పుడు మనం తినాలి, మంచిది కదా. పాలకూరలో పీచు పదార్థం అది ఉంటుంది కదా. ఏదైనా కానీ మనకి నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ అయితే ఏదైనా మంచిగా బాగుంటుంది, తింటే హెల్దీ అన్నమాట బాడీకి. నేనైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేయను, ఇప్పుడు చాలా వరకు నేను వెజిటేరియనే ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇంకా దానికి వెళ్ళిపోతున్నాను అనమాట, నాన్ వెజ్ తినకుండానే. ఇప్పుడైతే ప్యాన్ వేడి చేసుకుంటున్నాను, అలాగే ఆయిల్ పోస్తున్నాను అనమాట. మామూలుకి కూడా అలాగే పెడతాను, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నాకు పాలకూర ఎక్కువ ఉంది, అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తాను, చూపిస్తాను మీకు. చూడండి, పాలకూర అయితే ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో ఉంది, ఇంకా ఇందులోనే ఉంది, చాలా ఎక్కువ ఉంది. అయితే మా బాబుకి కొంచెం ఉడికించి వదిలేసాను, రేపు బాక్స్ కడదామని. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదండి, పోపులు వేసేసుకుంటాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, అట్లాగే ఏమంటారు అదే ఆవాలు మైండ్లోకి రాదు తొందరగానే. ఆవాలు వేస్తున్నాను. ఎండుమిర్చి పాలకూరలో వేసుకోవాలి, వేయించడం భలే ఉంటాయి, తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. వెల్లుల్లిపాయలు ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి.
కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి 2 ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను, పెద్దవి, మీడియం సైజు. కొంచెం మనం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, కూర టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. చేపలు తీసుకోవాలి, చిన్న అక్కడ పడసీసి వచ్చాను అనమాట. అది ఖరాబ్ అయిపోయింది, కానీ పడసీసి వచ్చాను. కూరగాయలు చేపలు తీసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేయించాలి. ఈ పాలకూర అయితే ఉడికిచ్చానండి, ఎందుకంటే నెక్స్ట్ రేపు మా బాబుకి కూర చేస్తాను, వీలైతే చూపిస్తాను, లేదంటే అవ్వదు. ఇదైతే ఉడికిచ్చి మిక్సీ చేసేసి, అంటే ఇది ఇలాగే ఉడికిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపు వండేటప్పుడు మిక్సీ చేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, ఇదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే దేనికంటే ఏమంటారు, అదే అండి, పేస్ట్ చేసేసి పన్నీరు పాలకూర చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూపిస్తాను మీకు ఒకవేళ కానీ ఉంటే వీలైతే కనుక. ఈ ఉల్లిపాయ కొంచెం వేగాలి, ఎందుకంటే మనం మళ్ళీ పాలకూర వేసిన తర్వాత ఇది ఇంకా వేగదు, అలానే ఉంటుంది. అందుకని కొద్దిగా కొంచెం దూరగా వేయించుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం దూరగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి ఉల్లిపాయ అయితే దూరగా వేగింది కదా, ఇప్పుడైతే పాలకూర అయితే వేసేస్తున్నాను. ఏదైనా మనము పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనం కూరలు చేయాలి, అలాగే వాళ్ళు తినేలా ఉండాలి, అలాగని హెల్తీగా పెట్టాలన్నమాట. నేనైతే మా బాబుకి అలాగే అలవాటు చేస్తానన్నమాట. ఒకరున్నా ఇద్దరున్నా పిల్లలకి ఏంటంటే మంచి ఫుడ్ అందించాలి. నేనైతే అట్లానే చేస్తాను. వాడు తినకపోయినా నేను ఎలా అయినా పెడతాను, తింటాడు. ఈ కూర అంటే చాలా ఇష్టం అన్నమాట వాడికి, పాలకూర. ఇప్పుడైతే అన్ని కూరగాయలు తింటున్నాడు, ఎందుకంటే వాళ్ళ జిమ్ ట్రైనర్ చెప్పారంట కూరలు ఎక్కువ తినాలి అని. అందుకని నేను వద్దన్నా వాడు తింటున్నాడు అన్నమాట. చూడండి పాలకూర అయితే ఇదంతా వేగేసరికి కొద్దిగా అవుతుంది అన్నమాట. సిజర్తో కట్ చేసి చూడండి పాలకూర అయితే ఎంత వేసామో, మగ్గింది కదా, ఇంకా మగ్గిపోతుంది అన్నమాట. ఇది చూసారా, నూనె తేలుతుంది మొత్తం, ఇలా బాగా మగ్గిపోయిందనమాట. కూర అయితే అయిపోయింది. మీరు ఎవరైనా చేసుకునేలా ఉంటే, నేను చేసే విధానం నచ్చితే కనుక చేసుకోండి. హెల్తీగా స్టవ్ ఆపేసుకుంటున్నాను. వేడివేడిగా తింటేనే బాగుంటుంది, నాకు కాదు మా వారికి. ఈరోజు నేను ఫాస్టింగ్ అని చెప్పాను కదా. ఇక్కడ మా బాబు వస్తాడు, సాయంత్రం రైస్ తింటాడు, అలాగని నైట్ కూడా తింటాడు, అందుకని కొద్దిగా ఎక్కువ చేశాను అన్నమాట. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఈరోజైతే బొబ్బరి పప్పు అట్టు చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను. ఇంక పూజ అయిపోయినాక టిఫిన్ ప్రిపేర్ చేసుకుందాం కదా అన్నట్టుగా బొబ్బరి పప్పు అయితే కడుగుతున్నాను. దీంట్లో ఇది చూపిస్తాను. పప్పు ఇట్లా కడిగేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను రైస్ తిన్న కాబట్టి సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత అట్టు చేసుకుందాం కదా బొబ్బరి పప్పు అని. ఇదిగో బొబ్బరి పప్పు కనిపిస్తుందా? దీంట్లో అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కాదు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు పైన వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను.
పప్పు అయితే కడిగేసుకున్నామండి. బొబ్బర పప్పు, అలసందల పప్పు అంటారు కదా అది. వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు పూజ అయిపోయిన తర్వాతే కాబట్టి తింటాను నేనైతే, అంత పట్టింపు చేసుకోను. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇలా మిక్సీ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర, గార్లికైనా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు ఉంది కదా, ఇది కొంచెం తగినంత పప్పు వేసుకొని ఇక్కడ ఆపు కొద్దిసేపు. తగినంత కాళ్ళుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకోవాలి. ఇలా వేస్తే మంచిగా కలుస్తుంది. ఫస్ట్ కొద్ది వాటర్ పోసుకొని మిక్సీ చేయాలి. కొంచెం పోసాను, ఎక్కువ కాదు. ఇంకొంచెం పోసుకొని అట్లు కాబట్టి కొద్ది వాటర్ పోయాలి. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో పోసేసుకోవాలి. మంచిగా వచ్చాయి ఫోటోలు. లైటింగ్ కాస్త పడుకో నిమిషాలు చీకటిగా వచ్చాయి. లైటింగ్ కాస్త మరి నువ్వు అనొచ్చు, చెప్పొచ్చు కదా నువ్వు. లైటింగ్ కాస్త లైటింగ్ ఇక్కడ ఎట్లా ఉంది ఫోన్, నువ్వు లైటింగ్ కా నిమిషాలు అవి నిమిషం అవుతుంది. బాబు వాటర్ వస్తుంది లేదు చూడాల్సిందే. వాళ్ళు ఎక్కడ వేసారు, అయిపోయినట్టున్నాయి. అదే ఆపేసారా వేసారా అని. ఇక్కడ దోశ వేసుకుంటున్నాను. పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను కదండి. ఇప్పుడైతే బొబ్బరపప్పు, అలసందల పప్పు అనమాట. ఇదైతే అత్త వేసుకుంటున్నాను. సౌండ్ తగ్గి యశ్వా. ఇది ప్రోటీన్ ఫుడ్డే కాబట్టి మంచిదే, ఇంకా అందుకే తీసుకుంటున్నాను. అమ్మ బాబు, ఎందుకు అలాగెత్తట్లేదు ఫోను నువ్వు? ఒక 50 సార్లు చేసి ఉంటుంటాడు ఈ ఫోను. నేనే డాడీకి నెట్ అయిపోయింది, పూజ చేసుకోవడానికి రావట్లేదు. ఇకేమో ఫోన్ చేయడు, చేస్తే ఎత్తట్లే. ఏంది? పొద్దున్నే కాదు, పొద్దున్న కూరగాయలకి వెళ్ళొచ్చాము. గుడికి వెళ్ళొచ్చాము. ఈరోజు సోమవారం పెద్ద గుడేడాడి అక్కడ. 7 టెంపుల్స్ ఏదో అట. చాలా బాగుంది. ఈసారి వీడియో తీయాలి అది. చూడండి, ఇదైతే రొట్టె కాలిపోయింది. రొట్టె అయినా అనుకోవచ్చు, బొబ్బర అట్టైనా అనుకోవచ్చు. కాకపోతే ఇది చాలా మంచి. సిమ్లో పెట్టి కాలుస్తున్నాను అనమాట, అందుకే లేట్ అవుతుంది మాడకుండానే. చూడండి, అట్ట అయితే బాగా కాలిపోయింది. మీరు చేసుకోండి, తినండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నాది డిన్నర్ అనమాట.